Welcome to our channel friends. ఇది మనకి ITBP ద ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సంబంధించి మనకి 186 కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు అంటే మనకి 29th October 2022 అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 27th November 2022 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్గా 186 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి కిందకి వస్తాయి. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్. దీనికైతే మనకి పే స్కేల్ కానిస్టేబుల్కి సంబంధించి లెవెల్ 3 అంటే మనకి 21,700 రూపీస్ బేసిక్తో 69,100 రూపీస్ 7th CPC ప్రకారం అయితే మనకి పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అవుతుంది. ఇంకా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి లెవెల్ 4 అంటే 25,500 రూపీస్ బేసిక్తో 81,000 రూపీస్ యాజ్ పర్ 7th CPC అయితే మనకి పే స్కేల్ అప్లికబుల్ అవుతుంది. ఇంకా హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్స్ సంబంధించి 58 వేకెన్సీస్ ఉన్నాయి. UR 26, EW 6, OBC 14, SC 8, ST 4. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్స్ సంబంధించి 128, UR 54, EWS 13, OBC 33, SC 18, ST 10. ఇవన్నమాట వేకెన్సీ డీటెయిల్స్. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 నుంచి 25 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 27th November 2022 మనకి 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇంకా మనకి SC, ST, OBC ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్స్ సంబంధించి మనకి ఇంటర్ 10+2 ఇచ్చారు. ఇంకా కూడా సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానిక్ లేదంటే కనుక ITIతో పాటు 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను కన్సిడర్ చేస్తారు. ఇంకా లేదంటే కనుక 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్. దీనికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. దాంతోపాటు మనకి మోటార్ మెకానిక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉన్నా పర్వాలేదు. లేదంటే కనుక ఐటీఐతో పాటు మనకి 3 years ఈ మోటార్ మెకానిక్ ట్రేడ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి సంబంధించి 10th క్లాస్ వాళ్ళని 10th పాస్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఐటీఐ ఇన్ మోటార్ మెకానిక్ ఫీల్డ్లో ITI అయితే అయి ఉండాలి. ITI లేకపోతే కనుక 3 years ఈ ట్రేడ్లో వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. 10thతో పాటు ITI సర్టిఫికేట్ లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET కండక్ట్ చేస్తారు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST కండక్ట్ చేస్తారు. ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, రిటర్న్ టెస్ట్, ఇంకా ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ మన ట్రేడ్లో అయితే మనకి ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, ఇంకా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ రెండు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్లో. ఇంకా 100 ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి 100 రూపీస్ అయితే UR, EWS, OBC క్యాండిడేట్స్కి అయితే చార్జ్ చేస్తారు. ఇంకా SC, ST, ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అయితే లేదు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. మనం ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అయిపోయి డైరెక్ట్గా అయితే మనం అప్లై చేయొచ్చు. లేకపోతే కనుక మనం ఇక్కడ సైన్అప్ అయితే అవ్వాలి. ఇదైతే సైన్అప్ ఫామ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి. సేమ్ ఈమెయిల్ ID, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. దానిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఆ పాస్వర్డ్ మనకి 8 to 16 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఇక్కడ ఇచ్చినటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ జనరేట్ చేసుకొని మనం ఆన్సర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడన్నా మనం పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు దానిని రిస్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఆఫ్టర్ సైన్అప్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి ఈమెయిల్ ID, పాస్వర్డ్ ఇందాక మనం జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. మనం ఒక ఫర్గెట్ పాస్వర్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి మనం పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఇలాగైతే లాగిన్ అయితే అవ్వాలి.
లాగిన్ అయితే మనకి ఇలాగ డాష్బోర్డ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇవైతే యాక్టివ్గా ఉన్నటువంటి ఐటీపీపీ యొక్క నోటిఫికేషన్స్ అప్లికేషన్ లైవ్ అని వస్తుంది. ఇక్కడ మనకి మోటార్ మెకానిక్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి సంబంధించి అయితే ఇది 11/2022 అనేది దీనికి అప్లికేషన్ మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఇక్కడ మనం ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మొదట మీకు ఫస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చాం. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఇచ్చాం కాబట్టి కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ విత్ డోర్ నెంబర్ అయితే ఇక్కడ కంపల్సరీగా కంప్లీట్గా అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి కిందకి వచ్చేస్తుంది. ఇక డిఫరెంట్ అయితే ఇది కూడా ఎంటర్ అయితే చేయాలి. ఇక రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాలి. మస్ట్ ఎంటర్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్. మనకి 10th నుంచి మనకు ఉన్నటువంటి ఆల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ లిస్ట్ నుంచి 10th క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేము, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇంకా రోస్ అయితే యాడ్ అవుతాయి. మనకు ఎన్నైనా మన క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఇంకా కిందకి వచ్చేసి మీరు మేల్ ఆఫ్ ఫీమేలా ఇదైతే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ SC ST మీరైతే ఇక్కడ UR ఏదైతే అది ఇక్కడ అయితే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ITBP ఎంప్లాయీ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేయాలి. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే లేదంటే అన్ఎంప్లాయిడ్ అయితే ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇంకా కూడా మనకి కింద ఈ రైట్ గురించి ఇచ్చారు. హ్యావ్ యూ బీన్ డొమిసైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పీరియడ్ ఆఫ్ 1 జనవరి 1980 నుంచి 1989 మధ్య మనం జమ్మూ కాశ్మీర్లో నివసించుంటే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా విక్టీమ్ 1984 విక్టీమ్ అయితే కనుక మనం ఆ బాధితులం అయితే ఇది టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ విక్టీమ్స్ కిల్డ్ ఇన్ కమ్యూనికేషన్ కమ్యూనల్ రైట్స్ ఇన్ 2002 ఇన్ గుజరాత్ వాటికి సంబంధించిన విక్టిమ్స్ అయితే మనం టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ద అబోవ్ మనకి ఈ 3 కనుక అప్లికబుల్ కాకపోతే ఈ లాస్ట్ టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ప్రొఫైల్ డీటెయిల్స్ యూ కెన్ అప్లై హియర్ అని ఉంది. అదైతే క్లిక్ చేయాలి మనం. అది క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మోటార్ మెకానిక్ కానిస్టేబుల్ అయితే ఉన్నది. ఇక్కడ మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనం ఇక్కడైతే అప్లోడ్ డాక్యుమెంట్ అనేది అనాలి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మన యొక్క ఫోటో అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. JPG ఫార్మాట్లో 30 నుంచి 100 KB మధ్య. ఇంకా సిగ్నేచర్ అయితే మనం 15 నుంచి 30 KB మధ్య JPGలో అప్లోడ్ చేసి ఇది టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లై అని ఉంటుంది. అప్లై అని వస్తే మనం మై అప్లికేషన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను అంతకుముందు ఇచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. నేను ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి, అందువల్ల ఇదైతే నాకు ప్రాబ్లం అయితే చూపించింది కాబట్టి నేను వెనక్కి అయితే వచ్చాను. ఇక్కడ నేను 12th విత్ 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ అయితే ఇచ్చాను. ఎవరికైతే ఇది అప్లికబుల్ అవుతుందో అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మనకి 12th క్లాస్ విత్ ఏదైతే ఉందో మనకి ఇందాక ఇక్కడ వచ్చినటువంటి క్వాలిఫికేషన్లో ఈ మోటార్ మెకానిక్ ట్రేడ్లో మనకి సర్టిఫికెట్, లేదంటే కనుక ITI 3 years, లేదంటే కనుక ఈ కానిస్టేబుల్ దీనికి సంబంధించి మన 10th క్లాస్ విత్ ITI సర్టిఫికేట్, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ మనకి ఏదైతే అప్లికబుల్ అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి కంపల్సరీగా. అది అప్లై చేస్తేనే మనకి ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి మోటార్ మెకానిక్ కానిస్టేబుల్ జనరల్, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వచ్చింది. ఇక్కడ అప్లై, ఇక్కడ నేనైతే జనరల్ ఇచ్చాను కాబట్టి 100 rupees ఫీజుతో మనం ఇక్కడ అప్లికేషన్ పెట్టాలని చూపిస్తాను. దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి మనం. ఇలా అన్నాము, ఇక్కడైతే ఇలాగైతే వచ్చింది. ఇలాగ మనం ఐ అగ్రీ అనాలి, నెక్స్ట్ అనాలి. ఇక్కడైతే ప్రివ్యూ అయితే వచ్చింది. ఇక్కడ మనం ప్రీవియస్కి వెళ్ళిపోయి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అనొచ్చు. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే వచ్చింది, ఇదంతా చదువుకోవాలి. ఐ అగ్రీ అనాలి. ఇంకా మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ అంటే మనకి ఇక్కడ ఫీజు ఇక మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మన ఓటీపీ కనుక వెరిఫై చేసేస్తే మనకి ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ITBP కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.